ఐఎంఏ రాజమండ్రి ఆధ్వర్యంలో జేఎన్ రోడ్ నుండి పుష్కర్ ఘాట్ వరకు కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ పై జరిగిన దారుణ హత్య మరియు అత్యాచారానికి నిరసనగా కోవత్తుల ర్యాలీ జరిగింది. రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు గారు కూడా హాజరయ్యి తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక అనసూరి గారు, శ్రీనివాసులు అనసూరి గారు, పద్మలత అనసూరి గారు, ఐఎంఏ రాజమండ్రి ప్రెసిడెంట్ గురుప్రసాద్ గారు, ఐఎంఏ రాజమండ్రి సెక్రటరీ పిడుగు విజయ్ భాస్కర్ గారు, ఫాగిన్స్ రాజమండ్రి చైర్పర్సన్ అరుణకుమారి గారు, కర్రి రామరెడ్డి గారు, గూడూరి శ్రీనివాస్ గారు, భాస్కర్ చౌదరి గారు, వీరన్న చౌదరి గారు, పెరుమాళ్లు గారు, పద్మజ గారు, బలభద్ర వెంకటరాజు గారు, ఏవి సుబ్బారావు గారు, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, ఏబీవీపీ, పారామెడికల్ సిబ్బంది, మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ తో పాటు పీడీఎస్సీ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇలా క్యాండిల్ మార్చ్ చేస్తున్నాము అంటే చాలా బాధాకరమైన విషయం. ఒక నిర్భయ జరిగింది, మళ్ళా నిర్భయ 2.0 అని చెప్పి మళ్ళీ ఈ రోజు చేస్తున్నాం. ఇంకొక నిర్భయ 3 అనేది రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు పిల్లలు హాస్టల్స్, అమ్మాయిలు హాస్టల్స్ లో ఉన్నారు, క్యాంపస్ లోపల ఉన్నారంటే సేఫ్ అనుకునే వాళ్ళ పేరెంట్స్. కానీ ఈ రోజున మనం పనిచేసే చోటే ఆ క్యాంపస్ లోనే సేఫ్టీ లేదు అంటే అసలు పేరెంట్స్ కి ఎంత గుండెలు చేతుల్లో పెట్టుకుని ఉండే పరిస్థితి వచ్చిందో చెప్పలేని. ఇది ఒక డాక్టర్ కాబట్టి డాక్టర్లు అందరూ కలిసి రాలేదండి. ఇది ఒక అమ్మాయి గురించి. మన ఇళ్లలో అమ్మాయిలు ఉన్నారు, మనకి పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు. రేపొద్దున్న రోజున వాళ్ళ సేఫ్టీ కోసం ఈ రోజు చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ ప్రొఫెషన్. స్టాప్ అబ్జెక్టిఫైయింగ్ ఉమెన్. అమ్మాయి బట్టలు సరిగ్గా వేసుకోలేదనో రేప్ జరిగిందని. మరి ఈ రోజు ఏమైంది? ఆప్రాన్స్ వేసుకున్నా రేప్ జరుగుతుంది, చీరలు కట్టుకున్నా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద రేప్. ఇట్ ఈస్ అబౌట్ థింకింగ్ ఆఫ్ ద పీపుల్. మనుషుల ఆలోచన విధానం మారాలి. అది మారని రోజున ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నిసార్లు ఇలా రోడ్లు ఎక్కుతాం క్యాండిల్స్ పట్టుకుని. మారాలి. మన పిల్లల్ని ధైర్యంగా పెంచాలి. అసలు ఈ రోజున 9 తర్వాత ఒక డాక్టర్ మెడికల్ సర్వీస్ పరంగా బయటికి రావాలంటేనే భయపడుతున్న స్థితి. ఈవెన్ కోల్కతా కాదు, మన ఊర్లోనే ఎంత సేఫ్ గా ఉన్నాం మనం, ఎంత భద్రతగా నేను బయటికి అడుగుపెట్టి నా పని చేసుకోగలను అనే పరిస్థితి ఉంది. దీని పట్ల ఐఎంఏ గాని, ఐడిఏ, ఇంకా చాలా మంది కామన్ పీపుల్ కూడా జాయిన్ అయ్యారు. ఇవాళ చాలా ధన్యవాదాలు. పిలుపునిచ్చిన వెంటనే అందరూ వెంటనే వచ్చారు. నర్సెస్ కూడా ఈ భద్రత అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ ఏ రోజైతే ఉంటుందో తప్పు చేసిన వాడికి భయం ఉండదు. భయం ఉండాలి అంటే కఠినమైన చర్యలు ఉండాలి. గవర్నమెంట్ ని ఒకటే వేడుకుంటున్నాం, ఇలాంటి అత్యాచారాలు ఆగాలంటే కఠినమైన చర్యలు ఖచ్చితంగా రావాల్సిందే. స్టాప్ అబ్జెక్టిఫైయింగ్ ఉమెన్. స్టార్ట్ సీయింగ్ థింగ్స్ యాజ్ మీ ఇంట్లో జరిగితే ఏంటి పరిస్థితి. ఆ రోజున ఆ విధంగా మీరు ఆలోచిస్తే ఈ రోజు మేము చేస్తున్న దానికి సహకరిస్తారు. ధన్యవాదాలు. ఆదిరెడ్డి భాస్కర్ మాట్లాడతానన్నారు. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ మరొకసారి ఈ సమూహాన్ని